హాయ్ అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేను చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మనం ఇంట్లో ఏమి నానబెట్టుకున్నప్పుడు, నైట్ మర్చిపోయినప్పుడు, రుబ్బుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం నానబెట్టుకొని ఒక 10 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వని పెరుగులో నానబెట్టుకొని మనం అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకునేదండి. ఈ అట్టు చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ మనం డైట్కి కూడా చాలా మంచి పని చేస్తుందండి. రైస్ ప్లేస్లో కూడా డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రవ్వ అట్టు తినొచ్చండి. గోధుమ రవ్వ అట్టు చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి. జస్ట్ గోధుమ రవ్వని మనం పెరుగులో ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్, కొద్దిగా ఈనో వేసుకుంటే, లేదు అనుకుంటే అది కూడా అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. దాన్ని కూడా మనం ఇప్పుడు రుబ్బుకుందామండి. ఒక్కసారి చూద్దాం దీన్ని. గోధుమ రవ్వ అట్లా అండి. అట్లకి మనం ఒక కప్పు గోధుమ రవ్వ అండి. ఏ కప్తో రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో మళ్ళీ మనం పెరుగు తీసుకోవాలండి. రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో పెరుగు అదే క్వాంటిటీ అండి. చూడండి, సేమ్. మళ్ళీ మనం అదే గ్లాస్తో వాటర్. దీన్ని ఒక పావుగంట ఇట్లా మూత పెట్టేసుకుంటే నానిపోతుందండి. మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవడమే అండి అట్లా, అంతే. జస్ట్ కొన్ని వాటర్ పోస్తున్నా అండి. కొద్దిగా ఎక్కువ వద్దండి, కొన్ని చాలు. ఓకే అండి, మెత్తగా రుబ్బుకున్నాం కదండి. అట్లకి మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకుందామండి. మనం ఎంత పడుతుందో దానికి అంత 1/2 టీ స్పూన్ ఈనో అండి. ఇది కొంచెం అంటే టేస్ట్నెస్ కోసం అండి, పొంగుతుందండి దోశ, అంతే. మనం డైరెక్ట్ ఎమ్మడే వేస్తున్నాం కదా, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా ఓకే, అది మన ఇష్టం. చూడండి ఇలా పొంగింది కదా, దానికోసమే అండి, అంతే. వేస్తే ఏం లే కానీ ఫ్లఫీ మంచిగా అట్లా వస్తుందని, మెత్తగా ఉంటుంది. ఓకే అండి, పెనం పెట్టుకుందాం మనం. ఓకే అండి, ఇది వంకాయ ఇట్లా కట్ చేసుకున్నా అండి. నేను ఆయిల్ పెట్టి రుద్దుతున్నా అండి. ఆనియన్ రుద్దుకోవచ్చు, మనం పొటాటో రుద్దుకోవచ్చు అండి. ఆనియన్ అంటే నాకు ఇంట్లో ఇప్పుడు స్వామి ఉన్నారు కాబట్టి నేను రుద్దట్లేదండి. అందుకే మీకు ఎవరికైనా కూడా అలా కార్తీక మాసం కానీ ఇంకేదైనా సందర్భంలో మీరు ఇంట్లో స్వామి మాల ఎవరైనా వేసుకున్నా, మనం ఆనియన్ గార్లిక్ లేని టైంలో మనం ఈ దోశ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వంకాయతో ఇలా ఆయిల్ డిప్ చేసి ఇట్లా కొద్దిసేపు రుద్దండి బాగా. ఈ నాన్ స్టిక్ దానికి వాటర్ చల్లి వేస్తే ఇది నాన్ స్టిక్ ఖరాబ్ అవుతుందండి. మనం ఓన్లీ ఐరన్ వాటికి అట్లా వేసి వాటర్ వేసి చేసుకుంటే ఏం కాదు. దీనికి మనం ఇది ఆనియన్ అన్నా, వంకాయ అన్నా, ఆలుగడ్డ అన్నా రుద్దాలండి. ఇది టిప్ అండి, మంచి పని చేస్తుందండి ఇది. పెనం వేడైందండి, అట్టు పోస్తున్నా నేను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. నేను రెగ్యులర్గా మా ఇంట్లో వేసే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది కొత్తది ఏం కాదు నాకైతే, ఇది చాలా పాతది, నేను బాగా వాడతాను ఇది. నా కొడుకు ఊరికే గొడవ చేస్తాడు, దోశలు తప్ప మీ మమ్మీ ఏం నేర్పించలేదా అని అడుగుతాడు నన్ను ఎప్పుడు కూడా. నేను ఎక్కువ దోశ రోజు రెగ్యులర్గా మా ఇంట్లో దోశ పిండి కంపల్సరీ ఉంటుందండి. దోశ బాగా వాడతాను నేను. అదే చెప్తాడు నా కొడుకు, నీకు ఇంకా వేరే టిఫిన్ రాదా, వేరే ఏం టిఫిన్స్ నేర్పిలేదా మీ అమ్మ అంటాడు వాడు నన్ను. మా పాప ఏది పెట్టినా తింటుందండి. ఆమె
ఏమన్నది కానీ మా బాబు దోశనా రోజు దోశనా అంటాడు. ఆమె ఏదైనా తింటుంది. ఇంట్లో ఏ చట్నీ ఉన్నా తినొచ్చండి. మీరు కావాలి అనుకుంటే పల్లీ చట్నీ చేసుకోండి, టమాటో చట్నీ, ఇంకేదైనా మన ఇంట్లో డైలీ యూస్ చేసుకునే మామిడికాయ ఏదైనా సరే అండి. మీరు ఇది కారం పొడి పైన చల్లుకొని ఆనియన్స్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం, మనం తినే దాన్ని బట్టి. నేనైతే ఇలా ప్లెయిన్గానే వేసుకుంటున్నా అండి. ఊరికనే వచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి. చూడండి కలర్ కూడా ఎలా వచ్చిందో చూడండి. మంచిగా ఎర్రగా కాలింది చూడండి. 2 సైడ్స్ క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. చూడండి నేను దీంట్లో రైస్ ఏమీ వేయలేదండి. జస్ట్ గోధుమ రవ్వ మజ్జిగలో నానబెట్టిన పెరుగు అంతే అండి. జస్ట్ నేను ఓకే అండి. ఇది మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకి, డైట్ వాళ్ళకి చాలా మంచి పని చేస్తుందండి. ఇది ఈజీ అండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో గోధుమ రవ్వ అట్లు. ఓకే అండి, నేను టేస్ట్ చేస్తున్నాను. చూడండి అసలు ఎంత క్రంచీగా ఉంది చూడండి. సౌండ్ కూడా వస్తుంది చూడండి నేను నములుతుంటే. వస్తుంది కదండి సౌండ్. ఓకే అండి, చట్నీ చేసా, పల్లి చట్నీ ఇంట్లో. నేను అది డిప్ చేసుకొని తింటున్నాండి. చూడండి ఎంత కరకర అంటుందో. ఓకే అండి, చాలా బాగుంటుందండి ఈ అట్టు అయితే. అందరూ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బై బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ.